పానుగంటి చేతనపై రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని వైసీపీ జిల్లా విద్యార్థి విభాగ నాయకులు వినోద్ కుమార్ భాను ప్రకాష్ ఆరోపించారు. ఈ సందర్భంగా జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు వినోద్ కుమార్ మాట్లాడారు. గత 3 రోజుల క్రితం పెనుమాకలో వైసీపీ నాయకులపై జరిగిన దాడిని ఖండించారు. పెనుమాకలో తమ నాయకులపై టీడీపీ నాయకులు దాడి చేస్తే కొన్ని ఛానల్స్ లో వైసీపీ నాయకులు దాడి చేశారని ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. అక్కడ జరిగిన సంఘటనలు అన్ని మీడియాలలో ప్రచారం అయ్యాయని, ఎవరిపై ఎవరు దాడి చేశారో ప్రజలందరూ చూశారని తెలిపారు. పానుగంటి చైతన్య కూటమి ఆగడాలను ఎండగడుతున్నారని, అతన్ని కనిపించకుండా చెయ్యాలన్నది టీడీపీ ఆలోచన అని అన్నారు. గత 3 రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిలో పెనుమాకలో ఒక పెద్ద విడ్డూరం ఒకటి జరిగింది. అది ఎంత పెద్ద విడ్డూరం అంటే ఇదే ఆ విడ్డూరం. పక్కా కుట్రే. ఎస్, వీళ్ళు రాసింది పక్కా కుట్ర. అది కరెక్టే వీళ్ళు రాసింది. ఏ విషయంలో అంటే ఇక్కడ తలకాయలు మార్చాల్సింది. మాజీ మంత్రుల పేర్లు, మాజీ మంత్రుల ఫోటోలు, మా ఎమ్మెల్సీల ఫోటోలు, మా రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షుడు ఫోటో పెట్టారు. పెట్టాల్సింది మా వైఎస్ఆర్సీపీ వాళ్ళే కాదు, టీడీపీ గోండాల ఫోటోలు పెట్టి పక్కా కుట్రను రాయాలి. ఏ విషయంలో పక్కా కుట్ర? పెనుమాకలో రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతు కమిటీ ఏదైతే ఉందో వాళ్ళ పిలుపు మేరకు, పెనుమాకకు సంబంధించిన రైతుల పిలుపు మేరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో అడిగి తెలుసుకుందామని వెళ్ళే భాగంలో దాడిలో వెంబడించి, దాడి కాచి, దారిలో ఆపి, కోడిగుడ్లతో, రాళ్లతో, స్టిక్కులతో అడ్డాలు పగలగొడతాలు అన్నీ చేసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ వల్ల. ఆడ కనపడుతున్న టీడీపీ వల్ల. అక్కడున్న పోలీస్ యంత్రాంగం అడిగితే చెప్తారుగా నిజం మీకు. మీడియా అంటే ఏంది? 4th పిల్లర్. మీరు జనానికి తెలియజేస్తుంది ఏంది? ఒక అబద్ధాన్ని నిజం 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 పదే పనిగా రుద్ది ఈ మీడియా ఎవడన్నా చూస్తారా ఛానల్స్ ని? ఈ ఏనా అన్నొకరిని, ఆంధ్రజ్యోతి నొకరిని, ఏబిఎన్ నొకరిని ఎవడు పట్టించుకోడు. వాళ్ళు ఎట్టాగో రేటింగ్స్ అన్ని డౌన్ఫాల్ అయిపోయిన దాన్ని పిల్లర్స్ పెట్టి పైకి లేపుకోవాలని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుల పైన, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమాలు. అయ్యా, ఆ రోజు ఏం జరిగింది మేము చెప్పం, మా పార్టీ క్యాటర్ చెప్పదు. అక్కడ ఎవరైతే ఆహ్వానించిన రైతులు ఉన్నారో వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి మా ఆహ్వానం మేరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని మా దగ్గరికి రావాలనుకున్నారు. వాళ్ళు వచ్చే దారిలో టీడీపీ వాళ్ళు ఇట్లా దాడి చేశారని చెప్పి మేము పెట్టిన ప్రెస్ మీట్ కాదు అది. రీసెంట్లీగా పెనుమాకకు సంబంధించిన రైతులు ప్రెస్ మీట్ పెట్టారు. అది నిజం ఏందో తెలుసు. అన్యం పుణ్యం తెలియని పోలీసులు పాపం వాళ్ళు ఏం చేస్తారు? ఎవరు చెప్తే వాళ్ళ మాట వెంటనే. ప్రకాష్ మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, పెనుమాక రైతుల ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు పెనుమాక వెళ్ళటం జరిగింది. రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం వెళ్తే లీగల్ టీము మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కోడిగుడ్లతోటి, రాళ్లతోటి, కార్లు, వాహనాల మీద దాడి చేయటం విద్యార్థి విభాగం తరఫున మేము చాలా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నా, విద్యార్థుల సమస్యలు తీర్చమని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు కరెక్ట్ అని నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. మా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ విద్యార్థి అధ్యక్షుడు పానుగంటి చైతన్య గారి మీద అక్రమ కేసులు బనాయించి కుట్రతో కక్ష రాజకీయాలు చేయాలని చెప్పి నారా లోకేష్ టీం మొత్తం దీన్ని చాలా పెద్ద వ్యవహారంలో తీసుకువెళ్ళి నగర బహిష్కరణ చేద్దామని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి, అల్ట్రా సిటీ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి దీన్ని చాలా తీవ్రంగా చేసి నగర బహిష్కరణ చేద్దామని చెప్పేసి కూటమి ప్రభుత్వం పాల్పడుతుంది. అమరావతి రాజధాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జరిగిన దాడిని విద్యార్థి విభాగం చాలా తీవ్రంగా ఖండిస్తుంది.